అకౌంట్ పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష. దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ, ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష. శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆ ప్రాంతంలో కూడా ఏర్పడింది అధ్యక్ష. ఇంకోటి ఏఎంటీజెడ్ అధ్యక్ష, విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు సాలాపూరే సత్వాది అడిగారు అధ్యక్ష. మేడం గారు దయచేసి వెళ్ళి హైదరాబాద్లో ఒకసారి చూడాలి అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్, మీరు వెళ్ళి దయచేసి చూడండి. దిస్ ఈజ్ నాట్ ర్యాండమ్ కంపెనీలు, ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు, క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు. కనీసం 5-6 రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు. వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు బిల్డింగ్స్ వాళ్ళకి గ్రేడ్ ఏ ఆఫీస్ ఐటీ ఆఫీస్ స్పేస్ వాళ్ళు కట్టుకెళ్తారు అధ్యక్ష. గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్తారు. దాంతో మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. వాళ్ళే మళ్ళీ తీసుకెళ్ళి జాయింట్ మార్కెటింగ్, జీసీసీ అందరికీ మేము మార్కెటింగ్ కలిసి కట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష. అంటే ఇప్పుడు జీసీసీస్ ఎందుకు వస్తాయి అధ్యక్ష? విశాఖపట్నం ఎక్కడుంది అధ్యక్ష? గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్ష విశాఖపట్నంలో. అధ్యక్ష, మేము ఫస్ట్ డావోస్ మీటింగ్లో నేను కాగ్నిసెంట్ చైర్మన్